జస్ట్ 2 months బ్యాక్ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఆ నా కొడుక్కి 800 grams గోల్డ్, 70 lakhs లగ్జరీ వాల్వో కార్ ఇచ్చారు. 2.5 crores పెట్టి గ్రాండ్గా మ్యారేజ్ చేస్తే సరిపోలేదు వాడికి. వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య కలిసి ఆ అమ్మాయిని ఫిజికల్గా మెంటల్గా అబ్యూజ్ చేశారు. ఆ హెరాస్మెంట్ భరించలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నిజానికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక టెక్స్టైల్ కంపెనీ ఓనర్ కూతురు అమ్మాయి. వాళ్ళ హెరాస్మెంట్ భరించలేక పాపం తొందరపడి ఆ నిర్ణయం తీసుకున్నట్టుంది. అరే లుచ్చనా కొడుకా, నీకు మీ అయ్యకి డబ్బులు కావాలంటే వేరే ఏదైనా చేసుకోండి, లేదు చాతగాట్లేదంటే ఇద్దరు చెరుకో చీర కట్టుకుని అక్కడ సిగ్నల్ దగ్గర నుంచోండి, ఎంతో కొంత వస్తాయి. ఇలాంటి నా కొడుకుల్ని చంపేయాలి, ఎన్కౌంటర్ చేయాలని చెప్పి పాపం అమ్మాయిలు కోపంలో ఫైర్ అయిపోతున్నారు. ఎన్కౌంటర్ చేస్తే ఏమొస్తుంది? ఇలాంటి నా కొడుకులు ఎప్పుడు చిటికలో ఇలా చనిపోకూడదు. పనిష్మెంట్ ఎలా ఉండాలంటే మళ్ళీ లెగకుండా ఎక్కడికక్కడ బొక్కలు ఎరగదేంగా రూమ్లో పడి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. మళ్ళీ వాడి ఏడుపు, వాడి బాధ వినపడాలా, నా వల్ల కావట్లేదని చంపేయండి అని బతిమలాడాలా. వాడు చేసిన తప్పు వాడి గుర్తొచ్చి వాడు బాధపడుతూ అలా ఏదో ఒక రోజు కుక్క సాగు కావాలి. అలా ఉండాలి పనిష్మెంట్ ఎప్పుడైనా. అలా ఉంటేనే దాన్ని చూసి ఇంకొకడు మారటానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఎన్కౌంటర్ చేస్తే ఏమొస్తుంది? 5 నిమిషాల్లో చచ్చిపోతాడు, 2 రోజులు అందరూ మర్చిపోతారు, 3వ రోజు సేమ్ న్యూస్ వేరే హెడ్లైన్స్లో. ఏం మారదు. పనిష్మెంట్స్ ఎప్పుడు క్రూయల్గానే ఉండాలి. ఈ రీల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి. ఇది వాడు చూడాలి, వాడి దాకా వెళ్ళాలి.